ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. సిలువపై యేసయ్య పలికిన 7వ మాట, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనమండి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాన నేను. ఆమేన్. యేసు దేవుణ్ణి విశ్వసించారు మరియు ఆయన ఒక ప్రత్యేక ప్రదేశానికి వెళుతున్నారని ఆయనకు తెలుసు. కష్ట సమయాల్లో కూడా మన దేవుణ్ణి కూడా విశ్వసించవచ్చని ఆయన మనకు చూపించారు. యేసు మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు. యేసయ్య సిలువపై వేలాడుతుండగా ఆయన చివరి మాటలండి, తండ్రి, నీ చేతులలో నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్యతో కలిసి జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, యేసయ్యకి అంగీకారంగా జీవించాలి, లోబడి జీవించాలి, నీతిగా జీవించాలండి. అప్పుడే మన ఆత్మ పరలోకానికి చేరుతుందండి. ఎలా అయితే యేసుక్రీస్తు యొక్క ఆత్మ తండ్రికి దగ్గరికి చేరిందో మన ఆత్మ యేసుక్రీస్తు దగ్గరికి చేరాలి అంటే మనం నిజాయితీగా యేసయ్యలో ఎదగాలండి. ఏ క్షణమైతే యేసయ్య తన ఆత్మని తండ్రికి అప్పగించారో ఆ క్షణంలో యేసు తన జీవితాన్ని దేవునికి అప్పగించారు. యేసయ్య యొక్క త్యాగం మరియు తన తండ్రి పట్ల ఆయనకున్న భక్తికి నిదర్శనం కదండి. మన కోసం యేసయ్య చేసిన త్యాగం యొక్క లోతును గుర్తు చేసుకోండి. యేసయ్య ఎంత ప్రేమిస్తున్నారో, యేసయ్య తన ఆత్మని తండ్రికి అప్పగించుకున్నారు. అప్పటి వరకు ఎంత శ్రమ పడ్డారండి. యేసయ్య ప్రేమ, యేసయ్య త్యాగం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎందుకంటే యేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి నిన్ను, నన్ను, మనల్నందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నారండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.